ఇప్పటికీ క్రైస్తవ సమాజం గుడ్డిగా వాడిని ఎట్లా నమ్ముతుంది అనేది ఈ విగ్గు దర్శన్ గాడు అడుక్కుని నేను పార్టీకి ఫండ్ రైజ్ చేయడం తప్పు కాదు, నేరము కాదు. ముమ్మాటికి నువ్వు చేసేది నేరమే. ఎందుకో తెలుసా? నువ్వు బెచ్చపోడిలాగే ఉండు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. కాస్త త్రోట్ బాగాలేదు, అయినా కూడా ఎమర్జెన్సీ వీడియో కాబట్టి చేస్తున్నాను. దయచేసి చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కని విని ఎరుగని ఒక స్కామ్ గురించి మీకు చెప్పబోతున్నా. అయితే ఆ స్కామ్ ఏంటి, ఆ స్కామ్ చేసినోడు ఎవడు అనేది ఎక్కువసేపు నేను సస్పెన్స్ పెట్టట్లేదు. అది ఎవడో కాదు, మనందరికీ చూస్తానికి పించే విగ్గు దర్శన్ గడు ఉన్నాడు కదా, అదే నిబ్బా దర్శన్ గడు. ఆ నిబ్బా దర్శన్ గడు క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా టోకున ఎరుపుల్ని చేసాడు. ఇప్పుడు ఆడు ఎలా మోసం చేశాడు, వాడి బారిన పడి మోసపోయిన విషయం కూడా తెలియకుండా ఇప్పటికీ క్రైస్తవ సమాజం గుడ్డిగా వాడిని ఎట్లా నమ్ముతుంది అనేది సాక్ష్యాధారాలతోటి మీ కళ్ళ ముందు పెట్టబోతున్నా. దయచేసి చివరిదాకా చూడండి. సౌండ్ యాజ్ యూజువల్ సాలిడ్గా ఉంటుంది. మీకు తెలుసు, ఆధారాలు లేకుండా మనం ఏ మాట మాట్లాడడం. దానికంటే ముందు ఆడు పార్టీ పేరుతో ఆడిన డ్రామా ఏంటో ఒకసారి. ఈ మధ్యనే ఢిల్లీకి వెళ్ళొచ్చాం. సిపిఎఫ్ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పార్టీ రిజిస్ట్రేషన్ కోసమని ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ 3 రోజులు ఉన్నాము. పెద్దవాళ్ళని సంప్రదించాం, అడ్వకేట్స్ తో మాట్లాడాము. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. పార్టీ రిజిస్టర్ అయి మన చేతికి రావడానికి రమారమి 12 నెలలు వ్యవధి పడుతుందని చెప్పారు. విన్నారుగా, సిపిఎఫ్ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పార్టీ పెడుతున్నాను, నేను ఢిల్లీ వెళ్ళాను, అప్లికేషన్ పెట్టేశాను, ఒక 12 నెలల్లో అసలు పార్టీ కాగితాలు మొత్తం మన చేతికి వచ్చేస్తాయని చెప్పేసి సొల్లి చెప్పాడు. దానికోసం అని చెప్పేసి క్రైస్తవులందరూ కూడా 2 కోట్ల మంది ఉన్నారు, తలా ఒక 10 రూపాయలు ఇవ్వండి, తలా ఒక 25 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి బెచ్చం కూడా ఎత్తుకున్నాడు. మరి ఇప్పుడు ఆ చేంజింగ్ పీపుల్స్ ఫ్యూచర్ పార్టీ పేరు మొత్తం ఎందుకు చేంజ్ అయిపోయింది నాకు అర్థం కావట్లా. అంటే ప్రజల ఫ్యూచర్ మారుస్తానని చెప్పినోడు పార్టీ పేరు మార్చేశాడు. పైగా దీనికోసం నేను పాదయాత్ర చేస్తాను, గేదయాత్ర చేస్తాను అని చెప్పేసి చాలా యాత్రల పేర్లు చెప్పాడు. కానీ ఇప్పుడు కాకినాడలో ఏం జరిగింది ఒకసారి మీరు చూడండి. ఇగో తమ్నైల్స్ చూస్తున్నారుగా, కాకినాడలో విజయవంతంగా జరిగిన పార్టీ ఆవిర్భావ సభ భరోసా పార్టీ. పార్టీ పేరేంటి? పొలిటికల్ పార్టీ క్రైస్తవుల తరపున పోరాడబోతున్న, క్రైస్తవుల్ని అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్కి ఎంపీలుగా తీసుకుపోతున్నటువంటి పార్టీ, క్రైస్తవుల తరపున రాబోతున్న పొలిటికల్ పార్టీ భరోసా పార్టీ. పార్టీ పేరు చూశారుగా, భరోసా పార్టీ అన్న. మరి సిపిఎఫ్ ఏమైపోయిందన్నా? సిపిఎఫ్ అని చెప్పేసి అందరి దగ్గర తలా 15 రూపాయలు వసూలు చేసావు కదా, మరి ఆ డబ్బులన్నీ పులిహారేనా అని మీరు అడగొచ్చు. అది అడిగే ముందు ఒక్కసారి అభినయ్ అన్న భరోసా పార్టీ పాట కూడా వినండి. అబ్బా, ఈ లైన్ భలే ఉంది, మళ్ళీ ఒకసారి విందాం. ఏదో గర్జి సింహం కాదు, గర్జించే సింహం ఏదో అన్నాడు కదా వీడు. ఇంతకీ మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఏముంది అన్న పేరు దానికి అప్రూవల్ వచ్చి ఉండకపోవచ్చు, అందుకని భరోసా పార్టీ అని చెప్పేసి ఇంకో పేరు పెట్టుకుని ఉండొచ్చు. మొత్తానికి ఏదైతే ఉంది, మొత్తానికి పార్టీ పెట్టాడు కదా, పార్టీ ఆవిర్భావ సభ కూడా బాగా బ్రహ్మాండంగా చేశాడు కదా అనుకుని ఉండొచ్చు. ఎక్కడే మీరంతా ఏసు రక్తంలో కాలేస్తున్నారు బాయ్. ఎందుకు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ భరోసా పార్టీ చరిత్ర ఏమిటి అనేది మీరు చూడాలి. నిజానికి ఈ భరోసా పార్టీ 2019లోనే రిజిస్ట్రేషన్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు అంటే ఈ విగ్గు దర్శన్ గడి కాదు. ఒక్కసారి మీరు చూడండి, చూస్తున్నారు కదా, భరోసా పార్టీ తెలంగాణ స్టేట్. ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? పోచారం, ఘట్కేసర్, మేడ్చల్, తెలంగాణ స్టేట్. ఇక ఈ కింద మీరు చూసినట్లయితే చాలా డీటెయిల్డ్గా ఉంది. ఈ పార్టీని ఎవరు స్టార్ట్ చేశారు? ఏసయ్య చింతాల ప్రెసిడెంట్. భరోసా పార్టీ తెలంగాణ, పోచారం, ఘట్కేసర్, మేడ్చల్ డిస్ట్రిక్ట్.
అలాంటిది ఈ పార్టీని ఈ విగ్గు దర్శన్ గాడు అడుక్కుని వాడు ఒక పొజిషన్ తెచ్చుకున్నాడు, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పేసి. అయితే ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న వీడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా బాధ్యతల స్వీకరణ అన్నట్టుగా పెట్టాడా? పెట్టలేదు. ఏం పెట్టాడు? పార్టీ ఆవిర్భావ సభ, అక్కడే జెండా, అజెండా, కండువ, నా డాషు అన్నీ ఈడే ప్రారంభోత్సవం చేసినట్టుగా పెట్టుకున్నాడు. పైగా పాట అభినయన్నా బాటలేస్తే అంట, ఈడికి బాటలేసేంత మ్యాటర్ లేదు అక్కడ. ఈ పార్టీకి బాటలేసిన ఆయన చింతాల ఏసయ్య. పేరు చూసి క్రైస్తవుడు అనుకుంటారేమో, కాదు కాదు కాదు, మతం మారి కూడా సర్టిఫికెట్ మార్చుకోకుండా ఉన్న హిందువే. సో ఈ ఏసయ్య అండ్ ఏసయ్య గారు వాళ్ళ భార్య వీళ్ళిద్దరూ కూడా ఈ భరోసా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ కూడా చేశారు తెలంగాణలో. నిజానికి ఈ ఏసయ్య అనేవాడు పుట్టింది పెరిగింది అంతా కూడా కడప జిల్లాలో. కావాలంటే వాళ్ళ అఫిడవిట్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. చూస్తున్నారు కదా, myNeta.info నేషనల్ ఎలక్షన్ వాచ్లో చింతాల ఏసయ్య ఆయన ఫేస్ కూడా మీరు చూడవచ్చు. అక్కడ ఆయనది ఎక్కడ? కడప జిల్లా జమ్మల మడుగు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, అంటే ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టాడు. పైగా ఈయన ఓటు కూడా ఎక్కడుందో కింద చూడండి, డీటెయిల్డ్గా ఉంది. ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ. ఇక సార్కి పాపం అఫీషియల్గా ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఓ 10 లక్షల రూపాయల ఆస్తులు ఉన్నాయి, లేకపోతే 1,40,000 రూపాయల అప్పులు ఉన్నాయి. ఇంకా ఈయన భార్య చింతల అంకాలమ్మ, ఈవిడెక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆవిడ ఏ పార్టీ నుంచి చూడండి, ఇక్కడ భరోసా పార్టీ, వైఫ్ ఆఫ్ చింతాల ఏసయ్య, ఏజ్ 42, నేమ్ ఎన్రోల్డ్ యాజ్ ఓటర్ ఇన్ మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ ఈవిడికి కూడా ఆస్తులు బాగానే ఉన్నాయి. 15,55,000 రూపాయల నికర ఆస్తులు, 3.5 లక్షల రూపాయల అప్పులు. పాపం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 5వ తరగతి. అందుకే అనుకుంటా 10th ఫెయిల్ అయిన అభినయ్ దర్శన్ గారిని వీళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అని మీలో చాలా మందికి డౌట్ రావచ్చు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇది కేవలం పార్టీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ నడుపుకుంటా ఏదో చేసుకున్నట్టయితే మనకి గోల్ ఉండేది కాదు. ఓ తూరు చూడండి ఆడు ఏం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఒంటరిగా లాగుతూ ఈదుతూ అప్పులు చేస్తూ ఎన్నో ఇబ్బందుల్లో నేను ముందుకెళ్తున్నా. ఇకపై ఈ భరోసా పార్టీ మనది, ఈ భరోసా పార్టీ నాది, ఈ భరోసా పార్టీ మన కోసం అని మీరు అనుకుంటే మీరు గుప్పిళ్ళు విప్పండి. తెల్లారు లెగితే ఇదే డైలాగు, నేను కష్టపడిపోతున్నా, నేను ఆస్తులు అమ్మేసుకుంటున్నా, మీరు గొడ్లు ఇప్పండి. అది కాదు ఏంటి, నా గుప్పిళ్ళు ఇప్పండి, ఇట్లా గుప్పిళ్ళు ఇప్పండి అని మొత్తం క్రైస్తవులందరితో గొడ్లోపు తీసి నిలబెడతా ఉన్నాడు వీడు. మీరు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, నీ దగ్గర ఉన్నటువంటి గుప్పిళ్ళలో నుంచి ఆర్థిక సహకారం అందించు. నీ పాకెట్ మనీ ఉంటుంది, నీకు శాలరీ వస్తుంది, నువ్వు బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటావు. ఎక్కడెక్కడో ఏదేదో ఖర్చు పెట్టేస్తాం కదా. మన భరోసా పార్టీని అసెంబ్లీ వరకు తీసుకెళ్లాలంటే మీరు గుప్పిళ్ళు విప్పండి, మీరు మనసు పెట్టండి. మీరు అనుకుంటే మనం సాధ్యం చేయగలుగుతాం. మీరు అనుకుంటే అసెంబ్లీలో మన వాళ్ళని కూర్చోబెట్టగలుగుతాం. మీరు అనుకుంటే వచ్చే ఎన్నికల్లో మనం నెగ్గుతాము. మీరు గుప్పిళ్ళు విప్పండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశాడు. ఈ రోజు అభినయ్ దర్శన్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కాబట్టి నేను పార్టీకి ఫండ్ రైజ్ చేయడం తప్పు కాదు, నేరము కాదు. తప్పకుండా అందరూ చేసే పని నేను చేస్తున్నాను. ఒరే నేరం కాదంటే వింటరా, ముమ్మాటికి నువ్వు చేసేది నేరమే. ఎందుకో తెలుసా? ఈ మాట నువ్వు చెప్పడం కాదురా బాబు, నీ పార్టీ అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడు భార్య అనే చెప్పారు స్వయంగా. కావాలంటే ఆ కాల్ రికార్డ్స్ కూడా ప్లే చేస్తా. కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు పార్టీకి ఫండ్ రైజ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ధారాళంగా చేసుకోవచ్చు, కానీ పార్టీ అకౌంట్ ఇచ్చి చేసుకోవాలి. కానీ ఇక్కడ నువ్వు ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఎవరిదరా? డిఎస్ అభినయ్ దర్శన్ స్టేట్ బ్యాంక్ అకౌంట్. అప్పుడు ఎప్పుడో అభినయ్ దర్శన్ ఫౌండేషన్ అని పెట్టాను అన్నావు, దానికి ఫౌండేషన్ అకౌంట్ ఇవ్వాల. ఆ తర్వాత సిపిఎఫ్ అన్నావు, దానికి ఫౌండేషన్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాల. ఆ తర్వాత అబీషా లెనీషా ఫౌండేషన్లో నీ ఇద్దరు కూతుళ్ళ పేరు మీద 2 ఫౌండేషన్లు పెట్టావు, వాటి అకౌంట్ డీటెయిల్స్ పబ్లిక్లో నువ్వు ఎక్కడా ఇవ్వాల. కానీ చివరికి ఇప్పుడు పొలిటికల్ పార్టీ రా నువ్వు పెట్టానని చెప్తుంది, దాని అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వండి, ధారాళంగా గొడ్లెప్పండి, గుప్పిళ్ళు ఇప్పండి, గుడ్డెప్పండి అని చెప్పేసి ఎందుకు అడుగుతున్నావు? పైగా పవన్ కళ్యాణ్ చేయలేదా, చంద్రబాబు నాయుడు చేయలేదా అని పోలికలు. ఎరాళ్ళు చేసింది పార్టీ పేరు మీద, పార్టీ అకౌంట్ తోటి. నువ్వే అకౌంట్తో చేస్తున్నారా? 420గా, చీటర్గా, గాడిదా. పైగా ఈడు చేసిన చీటింగ్ ఎంతలా ఉందంటే, ఈడిని ఎవరైతే నమ్మి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళకే గుడిసేస్తున్నాడంటే. కావాలంటే ఒకసారి వాళ్ళ భార్య ఏమంటుందో వినండి. ఆ చింతాల ఏసై గారు వాళ్ళ భార్య. హలో హలో, చింతాల ఐశ్య గారు ఉన్నారండి? చింతల ఐశ్య గారు
శేఖరా ఏషియా గారు ఎస్ఐ లేడు. లేరా? ఇప్పుడు భరోసా పార్టీ నడుపుతున్నారు కదండి, సారే కదా అధ్యక్షులు? అవును సార్, మాదే. ఇప్పుడు భరోసా పార్టీ వర్కింగ్ లో ఉందా అండి? ఎవరన్నా జాయిన్ అవ్వచ్చా? సార్ దీనికి వాట్సాప్ కాల్ చేయండి, ఫోన్ పోతుంది మా ఆయనకు. ఓకే, అంటే అడుగుతున్నాండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా జాయిన్ అవ్వచ్చా మామూలుగా? అవును, అవ్వచ్చు కదా. అంటే మరి మీ పార్టీ పేరుతోటే అభినయ్ దర్శన్ గారు అనే ఆయన భరోసా పార్టీ పేరుతో డబ్బులు అడుగుతున్నారు కదా, అవును, ఆయన మీ పార్టీలో చేరారా? మా పార్టీలో చేరినాడు ఆయన. చేరాడు. ఓకే, ఇప్పుడు ఆయన అధ్యక్షుడు భరోసా ఆ, పార్టీ. భరోసా పార్టీకి మా ఆయన అధ్యక్షుడు. మరి ఆయన ఎవరు? అభినయ్ దర్శన్ గారు? ఆయనకు 5 సంవత్సరాలు చేర్చా అంటే రాపిచ్చిండు. 5 సంవత్సరాలు ఆయన పార్టీని వాడుకుంటాడు అంతే. అంతే. అంటే పార్టీ అధ్యక్షుడు మాత్రం ఏషియా గారే ఉంటారు కదా? ఏసైనే. ఓకే ఓకే, ధన్యవాదాలు. విన్నారుగా, 5 సంవత్సరాలు పార్టీని లీజుకు రాపించుకున్నట్టున్నాడు. ఈ 5 సంవత్సరాలు నేను సంపాదించుకున్న దానిలో 10% 20% మీకు ఇస్తాను అని ఉండుండొచ్చు బహుశా. లేదు అంటే కనుక ఈడు చేస్తున్న ఈ అడ్డగోలు ఫండ్ రైజింగ్ చూసి ఈ పార్టీకే చింతాల ఏసఐ గారు ఈయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తున్నాం అనేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరికీ మధ్య ఏదో అవగాహన ఉన్నట్టు ఉంది. ఒకవేళ అవగాహన లేకపోతే చింతాల ఏసఐ గారు ఎమ్మటే ఈయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఎందుకంటే వీడు వ్యక్తిగత అకౌంట్ వివరాలు ఇచ్చుకుంటూ పార్టీ పేరుతో అడుక్కుంటున్నాడు. పైగా ఏమంటున్నాడు, నేను ఇన్నాళ్ళు నా సొంత డబ్బులు పెట్టాను, నేను ఎన్నో ఖర్చులు పెట్టాను అంటున్నాడు. నిజానికి 2019 నుంచి ఈ రోజు దాకా పార్టీని సస్టైన్ చేసుకొచ్చింది మీరు. ఎంతో ఖర్చు పెట్టుకుంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. అంత ఖర్చు పెట్టినా అంత కష్టపడినా మీరే ఏ రోజు కూడా నేను ఇంత కష్టపడిపోతున్నా నాకు డబ్బులు ఇవ్వండి అని అడుక్కోలే. కానీ మీ పార్టీ పేరు చెప్పుకుని ఈడు అడుక్కుంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఒకవేళ వీడి తప్పుని కనుక మీరు సమర్థించకపోతే చింతాల ఏసయ్య వీడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయి. కావాలంటే హిందూ బంధువులరా ఒక్కసారి ఈ చింతాల ఏసయ్య గారి మాటలు కూడా మీరే వినండి. అభినయ్ దర్శన్ గురించి ఏం చెప్తున్నాడు. హలో ఏషియా గారు, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. సార్, ఇది భరోసా పార్టీ ఇప్పుడు అధ్యక్షులుగా మీరే ఉన్నారండి? అవును, మేము భరోసా పార్టీ అధ్యక్షులము. మరి భరోసా పార్టీ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచేనండి. భరోసా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులని అభినయ్ దర్శన్ గారు చెప్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కాడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఆయనకు అధ్యక్షుడిగా మనం నియమించాము. ఈడు నియమించబడ్డాడు. ఈడు పార్టీని వ్యవస్థాపకం చెయ్యలేదు. ఈడు వ్యవస్థాపకుడు కాదు. ఈడికి పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించే అధికారమే లేదు. కానీ ఈడు పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పాడు. అది కూడా చూపిస్తా. అచ్చా, మరి ఆయన ఫండ్ రైజింగ్ ఎట్లా చేస్తున్నారు పార్టీ పేరు మీద, పార్టీ అకౌంట్ ఇవ్వకుండా? దానికి మన వీడియో చేయగానే మేము వెంటబడి అతన్ని దండించాము. అలా మీరు పెట్టకూడదు, పార్టీకి ఒక అకౌంట్ ఉంది, మేము ఇంతవరకు ఇవ్వలేదు, అవి ఎలక్షన్ సమయం మాత్రం ఇవ్వాలి, మిగతా సమయంలో ఇవ్వకూడదని వెంటనే వీడియో కూడా డిలీట్ చేయించాము మేము. వీడియో లేదు డిలీట్ చేయలేదు, ఇప్పుడు కూడా ఆయన ఐడియాలో ఉంది వీడియో. చెప్తానండి, కొన్ని ఏంటంటే అవి డిలీట్, కొన్ని కావు. మేము మాకు పెట్టే వీడియోస్ యూట్యూబ్ లాంటి వాటి వీడియోలు డిలీట్ చేయించాము. ఇక పెట్టింది ఇక కాదన్నా, ఇక మీద పెట్టన్నా అని చెప్పాడు. సో ఇప్పుడు ఆయన ఫండ్ రైజింగ్ చేయడానికి అధికారికంగా లేదు కదా, మీరు ఇవ్వలేదు కదా పర్మిషన్? ఫండ్ రైజ్ చేయాలంటే ఎలక్షన్ సమయంలో మనది పార్టీ అకౌంట్ మీద చేయాలి, మిగతా వాటి మీద చేయనికి లేదు. అదే అంటున్నా, కానీ అతను వ్యక్తిగత అకౌంట్ మీద చేస్తున్నాడు. మరి ఒకసారి మీరు అతని మీద మాట్లాడాము, మా వెంటనే వీడియో బయటికి రాగానే మాట్లాడాము, వీడియోస్ కూడా తీయించాము. సో ఈ వీడియో ఇప్పటికీ కూడా అలాగే వాడి ఛానల్లో ఉంది. చింతాల ఏసయ్య గారు, మీకు ఈ వీడియో నేను లింక్ పంపిస్తాను. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాడిని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారా, లేదు కూడదు అనుకుంటే మమ్మల్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ చేయమంటారా పార్టీ పైన? ఇది మీరు తేల్చుకోండి. ఇంకా కొన్ని చోట్ల వీడియోస్ తిరుగుతున్నాయండి, అతని ఫేస్బుక్ ఐడియాలో కూడా ఉంది. తొందరగా అది రిమూవ్ చేయించండి. అట్లాగే అతని మీద కొంచెం చర్యలు తీసుకోండి. అదే ఖచ్చితంగా అదే చెప్పాము మేము. అగ్రిమెంట్ లో కూడా ఉంటుంది, పార్టీ లైన్ అనేది ఒకటి ఉంటుంది. పార్టీ లైన్ ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మీ పైన చర్యలు ఉంటుందని కూడా రాయించాము. సో పార్టీ లైన్ చాలా రకాలుగా క్రాస్ చేశాడు. మరి వీడిపైన చర్యలు ఉంటాయా ఉండవా? ఏ రకంగా క్రాస్ చేశాడు అంటే పత్రికల్ని కూడా మోసం చేశాడు. కావాలంటే ఒక్కసారి ఈ పేపర్ని చూడండి. వార్తాపత్రికలో వార్తా.com వెబ్సైట్లో చాలా స్పష్టంగా వచ్చింది ఏంటంటే, భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్, ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావము. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ కొలువుదీరింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని క్రైస్తవుల సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం భరోసా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షుడు అభినయ్ దర్శన్ ప్రకటించాడు.
కాకినాడ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో ఈ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో క్రైస్తవుల తరఫున పోరాడటం కోసం తాను పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ ప్రకటించారు. ప్రవీణ్ పగడాల మరణించి సరిగ్గా ఏడాది పూర్తయిన సమయంలో ప్రథమ వర్ధంతి రోజున తాము భరోసా పార్టీని ఏర్పాటు చేసినట్లు అభినయ్ దర్శన్ తెలిపారు. క్రైస్తవుడికి కష్టం వస్తే మాట్లాడటానికి తాను ఉన్నానని అభినయ్ దర్శన్ తెలిపారు. సో చింతాల యేసయ్య గారు, మీకు పార్టీ రిజిస్ట్రేషన్ సమయంలోనే చాలా స్పష్టంగా చెప్పుంటారు, రాజకీయ పార్టీలు కుల, మత, ప్రాంత, భాష ఇటువంటి ప్రయోజనాలని చూపిస్తూ ఓట్లు అడగకూడదు, కానీ మీది క్రైస్తవ పార్టీ అంటూ ఇతను ప్రకటిస్తూ ఉన్నాడు. సో మరి మీరు ఇతను స్టేట్మెంట్స్ పార్టీ లైన్కి, డెమోక్రసీకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వీడిని సస్పెండ్ చేస్తారా, ఇతని మీద చర్య తీసుకుంటారా, లేక మమ్మల్ని ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అవ్వమంటారా అనేది మీరు తేల్చుకోండి. కాబట్టి ఇదే విషయం మీద అతని మీద మేము మాట్లాడాము అతనితోటి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే పార్టీకి ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ అంటే ఎలక్షన్ల సమయంలో దాని సమయాన్ని బట్టి మనం అంటే మొన్న పార్టీ ఆవిర్భావ సభ అని పెట్టాడు ఆయన కాకినాడలో కూడా. నిజానికి మీరు ఎప్పుడో స్థాపించిన పార్టీని ఆయన ఆవిర్భావం చేసినట్టు ఎట్లా పెడతారు? అది మనం 2019 స్థాపించాము. అవును, చూసాను. ఎలక్షన్లు కూడా పోటీ చేశాము. చూసాను సార్. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన దాన్ని ఆ విధంగా చేసుకున్నాడు. ఎందుకంటే మనం అంత పబ్లిక్ లోకి వెళ్ళలేదు కాబట్టి ఆ విధంగా ఆవిర్భావ సభ అని పెట్టుకున్నాడు. అది వేరే విషయం అనుకోండి. సరే సరే. ఈ విషయంలో కూడా మేము చాలా, ఎందుకంటే కొంచెం ఆయన గట్టిగానే అరిచాము, అలా చేయకూడదు, ఇది పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది చూడండి. ఎందుకంటే అతను అదే సార్, ఎక్కడి నుంచి మాట్లాడేది? నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నా అండి. అదే సార్, హైదరాబాద్ నుంచి. ఎక్కడ సార్? హైదరాబాద్ నుంచే. కొంచెం జాగ్రత్తగా ముందే చర్యలు తీసుకోకపోతే ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. తర్వాత నింద మీ మీదకి వస్తుంది. ప్రజలు మోసపోవడమేమో కానీ ఫస్ట్ మాకు వస్తుంది ఎఫెక్ట్. అవును, అదే అంటున్నా, మీకు కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఇట్లాంటి చీటింగ్ చేస్తేనే అతని నామినేషన్ కూడా రిజెక్ట్ చేసేసారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో. అవునవును, తెలుసు. అందుకే మళ్ళీ మేము చెప్పాము, ఆయనకు ఒక మెసేజ్ కూడా పెట్టాను ఫస్ట్. చూడగానే ఇలాంటివి మీరు పెట్టారంటే ఎలక్షన్ కమిషన్ వచ్చి మీకు ప్రాబ్లం వచ్చి మీకు ఎన్నికలు పోటీ చేయడం కాదు కదా, మీ ఓటర్ కార్డు కూడా ఉంచారు, చేసేస్తారు, ఇలాంటివి మీరు చేయొద్దని కూడా చెప్పాను. చూడబోతే అతను ఏదో డబ్బుల కోసం చేస్తున్నట్టుంది, జాగ్రత్త అండి. మీ పార్టీ పేరు అది కూడా చూసుకోండి కొంచెం. ఓకే సార్, నమస్తే అండి. ఓకే సార్. సో విన్నారు కదా, వాళ్ళ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు చింతాల యేసయ్య ఏం చెప్తున్నారో. ఈ విగ్గు దర్శన్ గాడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, వాళ్ళ పార్టీ ఫౌండర్ని మోసం చేస్తున్నాడు, క్రైస్తవుల్ని మోసం చేస్తున్నాడు, వ్యవస్థల్ని మోసం చేస్తున్నాడు. ఇలాంటోడా బెదిరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. నేను దర్జాగా అడుగుతా, ధైర్యంగా అడుగుతా అని చెప్పేసి. అరే, అబద్ధానికి అహంకారం పనికిరాదు. ఆ అహంకారాన్ని విడిచిపెట్టి నువ్వు బెచ్చపోడిలాగే ఉండు. గతంలో సిపిఎఫ్ రిజిస్ట్రేషన్ అకౌంట్ నెంబరు అడిగితే ఇవ్వాల, అభినయ్ దర్శన్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అకౌంట్ నెంబర్ అడిగితే ఇవ్వాల, అభిషా ఫౌండేషన్, లెనిషా ఫౌండేషన్ రిజిస్ట్రేషన్స్, బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వట్లా. ఏ ఒక్క సంస్థకి కూడా బ్యాంక్ అకౌంట్ లేకుండా నీ ఇష్టానికి నీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి పబ్లిక్ ఫండ్ రైజింగ్ చేస్తున్నావు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు పార్టీ పేరు మీద ఏకంగా నీది కాని పార్టీని నీది అని చెప్పుకుంటూ, నువ్వే వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటూ, నువ్వే ప్రారంభించినట్లుగా చెప్పుకుంటూ నువ్వు ప్రజల్ని, క్రైస్తవుల్ని, ఫౌండర్స్ని అందరినీ మోసం చేస్తా ఉన్నావు. ఇలాంటి చీటర్గాడు, ఇలాంటి 420 గాడు నిజంగా అధికారంలోకి వస్తే, నిజంగా ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో కనుక ఉండనిస్తే ప్రజాస్వామ్యం ఎంత నవ్వుల పాలైపోతుందో అర్థం చేసుకోండి. వీడి మోసాన్ని సాక్ష్యాధారాలతో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్. అది ఒక ఫేస్. రెండోది, క్రైస్తవులు ప్రజల చేతుల్లో ఉంది. వీడు పాదయాత్ర అంటూ ఎక్కడికి వస్తే అక్కడ పువ్వులు వేయటం, పాదాలు కడగటం, ఇట్లాంటి దిక్మాల పనులు మానేయండి. వీడికి అంత సీన్ లేదు. ఈజ్ అ 420. వీడు చీటర్గాడు. ఇలాంటి చీటర్గాడి గురించి మిమ్మల్ని అప్రమత్తం చేయటం నా బాధ్యత, చేశాను. ఇక నమ్ముతారా, నట్టెట్లో మునుగుతారా మీ ఇష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, ఫౌండర్ ప్రెసిడెంట్ చింతాల యేసయ్య గారు, మీరు కనుక వీడి మీద చర్యలు తీసుకుని వీడిని పార్టీ నుంచి తొలగించకపోతే, వీడిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించకపోతే నేను మీ మీద చర్యల కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాను. ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, మిగిలిన వ్యవస్థలన్నిటికీ కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దయచేసి ఆ పరిస్థితి రాకుండా వీడిని పార్టీ నుంచి తప్పించి ప్రజలు మోసపోకుండా కాపాడండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.